హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ చేసేసుకుందాము. దానికోసము చికెన్ 1 kg తీసుకున్నానండి. నేను గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద ఒక చెరవ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ని బాగా కడిగి వడపోసుకున్నానండి. నేను వడపోసుకునేదాన్ని ఆ నూనెలో వేసుకొని ఉప్పు పసుపు 2 వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గితే చికెన్ బాగా ముక్క గట్టి పడుతుంది. చికెన్ టేస్టీగా జ్యూసీగా కూడా బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. మేమైతే నాన్ వెజ్లో ఎక్కువ తింటామండి కారము, అందుకే నేను ఎక్కువగా వేసుకున్నాను. మీకు సరిపడా వేసుకోండి. అందులోనే కొంచెం చికెన్ మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇది కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అండి మిక్సీ వేసుకున్నాను. మా ఇంట్లో ఇది ఎక్కువగా వాడతామండి. ఈ పేస్ట్ అన్ని కర్రీస్లలో వాడతాను నేను. అది కూడా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోండి. చికెన్ బాగా మగ్గిపోయి ఉంటుంది కదండి, వాటర్ చాలా తక్కువ పడుతుంది. అందుకే 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే అందులో ఉడికిపోయింది. అందులో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేయడమే. చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో కదా. స్టవ్ ఆఫ్ వేసి చూడండి జ్యూసీగా ఎంత బాగుందో.